హాయ్! నమస్తే అందరికీ. ఈవినింగ్ వాకింగ్‌కని అలా కాసేపు బయటకి వెళ్ళాను. వస్తున్నప్పుడు ఫ్రెష్‌గా పాలకూర కనిపించింది. సరే అని కొనుక్కొచ్చేసాను. ఈరోజు డిన్నర్‌లోకి పాలకూరతో పాలక్ పన్నీర్ చేద్దాం అనుకున్నా. చూస్తే ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పన్నీర్ లేదు. సరే పాలకూరని మంచిగా వాష్ చేసేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని, అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసేసి మిక్సీ పెట్టేసి చపాతీ పిండిలో కలిపేసాను. ఇలా చేస్తే చపాతీలు స్మూత్‌గా టేస్టీగానే ఉంటాయి. అలాగే పాలకూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్‌కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నాకైతే కూరగాయలతో కన్నా ఆకుకూరలతో వంట చేయడం అంటే చాలా ఇష్టం. చూడటానికి కలర్ఫుల్గానే ఉంటాయి. అలాగే త్వరగా వంట అయిపోతుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మా ఇంట్లో అయితే డైలీ ఆకుకూర పప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే. కలుపుకొని గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్‌లో పెడతాను ఏంటి అనుకుంటున్నారా? ఆయిల్‌ని ఎంప్టీ చేసి క్యాన్‌లో అయితే పోసేసాను. కవర్‌లో కొంచెం ఆయిల్ ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం చెప్పి చపాతీ పిండిని అందులో పెట్టేసి పిండిని కాసేపు నానిచ్చాను. ఈలోపు కూర కూడా చేసేసుకుని తర్వాత పిండిని తీసుకుని చపాతీలో ఒత్తేసుకోవడమే. ఈ పాలకూర చపాతీలో కాంబినేషన్‌గా ఎగ్ కర్రీ కూడా చేసేసాను. ఇలా అయితే మా డిన్నర్ ఎండ్ అయింది. ఈట్ హెల్తీ అండ్ బీ హ్యాపీ. బాయ్.